బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పారా ఒలింపిక్స్ కాంస్య పథకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజీని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. దీప్తికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నగదు బహుమానాలను నజరాగా అందిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఆమె కోచ్కు 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా ఇటీవల ముగిసిన పారా ఒలింపిక్స్లో అథ్లెట్ దీప్తి జీవాంజీ 400 మీటర్ల T20 రేసులో కాంస్య పథకం సాధించి సత్తా చాటారు. దీంతో ఆమెను ప్రత్యేకంగా తన కార్యాలయానికి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఇదిలా ఉంటే ఈ మధ్య ఒలింపిక్స్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవేదికపై సత్తా చాటే అథ్లెట్లు ఆటగాళ్లను తమ ప్రభుత్వం ఖచ్చితంగా గౌరవిస్తుందని, వారు మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రోత్సహిస్తామని తెలిపే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన మాటను నిలబెట్టుకున్న దీప్తిని మరింత ప్రోత్సహించేందుకు గ్రూప్ 2 ఉద్యోగం, ₹1 కోటి నగదు బహుమతితో పాటు వరంగల్లో 500 గజాల స్థలం కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పారా ఒలింపిక్స్లో పాల్గొనే వారికి మెరుగైన కోచింగ్, ఇతర ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజీని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. దీప్తికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నగదు బహుమానాలను నజరానిగా ప్రకటించారు. అలాగే ఆమె కోచ్గా 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా ఇటీవల ముగిసిన పారా ఒలింపిక్స్లో అథ్లెట్ దీప్తి జీవాంజీ 400 మీటర్ల T20 రేసులో కాంస్య పథకం సాధించి సత్తా చాటారు. దీంతో ఆమెను ప్రత్యేకంగా తన కార్యాలయానికి ఆహ్వానించిన రేవంత్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదిలా ఉంటే ఈ మధ్య ఒలింపిక్స్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవేదికపై సత్తా చాటే అథ్లెట్లు, ఆటగాళ్లను తమ ప్రభుత్వం ఖచ్చితంగా గౌరవిస్తుందని, వారు మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రోత్సహిస్తామని తెలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన మాటను నిలబెట్టుకుని దీప్తిని మరింత ప్రోత్సహించేందుకు గ్రూప్ 2 ఉద్యోగం, ₹1 కోటి నగదు బహుమతితో పాటు వరంగల్లో 500 గజాల స్థలం కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పారా ఒలింపిక్స్లో పాల్గొనే వారికి మెరుగైన కోచింగ్, ఇతర ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.